హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 27వ తేదీన గురువారం రోజున ఈ సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ సింహరాశి వారికి మార్చ్ 27వ తేదీన శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మార్చ్ 27వ తేదీన గురువారం రోజే జరగబోయే సంఘటనల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీరికి ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా కానీ చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారు కాదా అని చెప్పి ఈ రాశివారు చెప్పి వీరికి రాకుండా అయితే వీరి జీవితంలో వీరు చిన్ననాటి నుంచి ఎన్నో రకాల కష్టాలను అయితే వీరు చేసి పెరిగారన్నమాట. ప్రతి కష్టానికి కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు. ఎవరైనా కానీ వీరి ముందుకు వచ్చిన ఏదైనా తప్పు చేయాలని చూసినా, వీరికి అన్యాయం చేయాలని చూసినా కానీ వారి అంతు తేల్చేంత వరకు వీరు వదిలిపెట్టారని చెప్పుకోవాలి. రాజకీయ నాయకుడిగా మనం గమనించినట్లయితే కనుక ఎక్కువగా ఈ రాశివారు ఉంటారన్నమాట. వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భారం అంటే కుటుంబ భారం, ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా ప్రతిదీ వీరి మీదే పడుతుందన్నమాట. బంధుమిత్రుల వర్గంలో కూడా వీరికి ఎక్కువగా బాధ్యతలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అన్ని పనుల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. కనుక ఈ రాశి వారికి అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి చేస్తున్న ఎవరైనా కానీ ఆ వృత్తి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. అంటే ఏదైనా తేలిగ్గా తీసుకోరు, చాలా న్యాయపరంగా అయితే పనిచేస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి అయితే మార్చ్ 27వ తేదీన గురువారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజు నుంచి అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారికి నిజంగా నక్కతోక తొక్కినట్లు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఏ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ ఇప్పుడే నుంచి స్టార్ట్ చేయండి. పెట్టుబడులు పెట్టుకోండి, చాలా అద్భుతమైతే కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఎందుకంటే నమ్మకం ద్రోహం చేస్తారు. ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రతిదీ కూడా సమావేశం పరుచుకొని డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టండి. 1కి 4 సార్లు ఆలోచించుకోండి. ఈ రాశివారు కొంచెం ఓర్పు తక్కువ ఏదైనా అనుకుంటే మాత్రం వెంటనే చేయవలసిన చెప్పి అనుకుంటారు. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పనిని వెంటనే అయిపోవాలని అనుకుంటారు. కానీ ఆ దూకుడు కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారికి అయితే మార్చ్ 27వ తేదీన జరగబోయేది 100%